హాయ్ గైస్, కల్కి మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు. 6 గంటలకు అన్నారు, రాలేదు, పోస్ట్ పోన్ అన్నారు. 8 o'clock అన్నారు, డిలే అవుతుందని చెప్పారు. ఫైనల్గా 8:45 తర్వాత రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఇండియా వైడ్గా ఈ ట్రైలర్ కోసం వెయిటింగ్ చేసిండ్రు. రిలీజ్ ట్రైలర్ అనేది సలార్ నుంచి మొదలైంది. ఇంకా ప్రతి సినిమా కూడా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ అని ఈ ట్రెండ్ కొనసాగుతుందేమో. లేట్ అయినా కానీ లేటెస్ట్గా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. మరి ముఖ్యంగా డైరెక్టర్ నాగస్పిన్ ఓన్లీ ప్రభాస్ కోసమే ఈ కథ రాసుకున్నట్టు ఎక్కడ అనిపించలే. తన రాసుకున్న ఒక డిఫరెంట్ ఫిక్షన్ స్టోరీని ఆ కథకు క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. కల్కి క్యారెక్టర్కు ప్రభాస్, బుజ్జి క్యారెక్టర్కు ఇంకా డిఫరెంట్గా, తర్వాత అస్పదామ క్యారెక్టర్కు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ క్యారెక్టర్కు కమల్ హాసన్, ఈ క్యారెక్టర్ ఇతనైతేనే బాగుంటాడు. ఇలాంటి గెటప్ కమల్ హాసన్ తర్వాత ఎవరు చేయలేరు, అతనే అందుకే సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. దీపికా పడుకునే క్యారెక్టర్ తన రాసుకున్న కథలో ఏ క్యారెక్టర్లు ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఎందుకంటే మనకు రిలీజ్ ట్రైలర్ అంటే హీరో మీద హైలైట్ అయ్యే రేంజ్లో ఉంటుంది. మనకు సలార్ చూసాం, గతంలో కొన్ని ట్రైలర్ చూసాం, కానీ ఇక్కడ కథ హైలైట్ అయ్యే రేంజ్లో అనిపించింది. ఈ ట్రైలర్ చూస్తే ఓన్లీ ప్రభాస్ను 2 నిమిషాల పైన ట్రైలర్ ఉంటే ఫస్ట్ నిమిషం పాటు ప్రభాసు, అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరు ఫైట్ సీన్స్ తర్వాత కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రతి క్యారెక్టర్ రివీల్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా కమల్ హాసన్ డైలాగ్ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఈ సినిమా మొత్తం వల్ల కమల్ హాసన్ ఇప్పటి వరకు జస్ట్ లుక్ మాత్రమే చూసాం. ఎలాంటి క్యారెక్టర్, పాజిటివా నెగిటివా, తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అస్పదామ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉంటుందో టీజర్లో చూసాం, ట్రైలర్లో చూసాం, రిలీజ్ ట్రైలర్లో కూడా చూసాం. అమితాబ్ బచ్చన్ తన స్థాయి ఏంటో తెలుసు, గొప్ప క్యారెక్టర్ పడ్డది నా లైఫ్లో అని చెప్పాడు. ఇంకా కల్కి క్యారెక్టర్గా ప్రభాస్ అసలు అల్టిమేట్ అని చెప్పుకోవాలి. తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తర్వాత డిఫరెంట్. సాలార్ అంటే అదొక మాదిరి, ఒక బాహుబలి అంటే అదొక మాదిరి, సాహు అంటే అదొక డిఫరెంట్ స్టోరీ. కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది ఒక సాహులాగా, బాహుబలిలాగా, ఆ రేంజ్ లాగా అనిపించలేదు. ఇది టోటల్ కథ మీద నడిచే స్టోరీ, ప్రభాస్ కోసమే తయారు చేసుకున్నట్టు ఎక్కడ అనిపించలేదు. 100% ఇలాంటి స్టోరీ, ఇలాంటి కంటెంట్ మూవీ రిలీజ్ తర్వాత స్లోగా పికప్ అయ్యి ఒక ప్రభంజనంలా ఆడుతుంది. దంగల్ మూవీ కూడా అమీర్ ఖాన్ కోసం కాదు, అది కంటెంట్ మీద ఆడిన సినిమా. నాకు కూడా ఈ ఫస్ట్ ట్రైలరు, సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత దేనికదే డిఫరెంట్ అనిపించింది. ఫస్ట్ ట్రైలర్లో ప్రభాస్ని హైలైట్ చేసినట్టు చూపిస్తే రిలీజ్ ట్రైలర్ ఇది ప్రభాస్ ఒక్కడే కాదు, కథ ఇంత బ్రహ్మాండంగా ఇట్లా ఉండబోతుంది అని ట్రైలర్లో ప్రతి క్యారెక్టర్ రివీల్ చేసుకుంటూ వెళ్ళాడు కదా, అది డైరెక్టర్ గొప్పతనం అనిపించింది. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ ఇంట్రడక్షనే ఆ షాట్ కానీ వండర్ అనిపించింది. నాగస్పిన్ జస్ట్ 2-3 సినిమాలతోటే ఇంత టెక్నాలజీ ఎలా వాడుతున్నాడో, అప్పట్లో శంకర్ అంటే శంకర్కి మించిపోయే రేంజ్లో ఈ సినిమాతోటి అనిపిస్తాడేమో, అంతటి పేరు కూడా వస్తుందేమో అనిపించింది. విజువల్స్ మాత్రం, ఆ షార్ట్స్ మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. ఇంకా ఫైట్ సీన్స్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కొన్ని షార్ట్స్ అయినా కూడా బ్రహ్మాండంగా అనిపించింది. ఫైనల్లో ప్రభాస్ దేనికోసం ఫైట్, ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా గెలుస్తా అని ఎవరితోటి సవాల్ చేస్తున్నాడు. దేనికోసం ట్రైలర్ ఫైనల్లో చూస్తే మనకు బాహుబలి వార్ యుద్ధంలా అనిపించింది. కానీ అక్కడ కత్తులతో కాదు, డిఫరెంట్ లైట్స్, ఆ డిఫరెంట్ టెక్నాలజీతో నాగస్పిన్ అది ఈ జనరేషన్కి తగ్గట్టు ఎలా హ్యాండిల్ చేశాడు. ఇలాంటి సినిమా మనం నాగార్జునది మనం సినిమా చూసాం, దాంట్లో స్క్రీన్ బై స్క్రీను చిన్న లాజిక్ మిస్ అయినా కానీ, చిన్న మ్యాజిక్ మిస్ అయినా కానీ ఆ కథ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. 3 తరహాల కథ సేమ్, ఇది కూడా బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఆ మ్యాజిక్ కథ స్క్రీన్పై ఏ మాత్రం ఇంత తేడా కొట్టినా కానీ మొత్తం మిస్ఫైర్ అయిపోతుంది. కానీ నాగస్పిన్ ఇన్ని రోజుల పాటు ఈ కథ మీద కూర్చొని ఇంత బ్రహ్మాండంగా చేశాడంటే మనకు హీరో మీద ఫోకస్ పెట్టకుండా కథ మీదనే దృష్టి పెట్టి తన కథకు ఏ క్యారెక్టర్లు అయితే ఎవరైతే బాగుంటుంది అనేది దృష్టి పెట్టినట్టు అనిపించింది. కానీ ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ప్రభాస్ కోసం ఈ ట్రైలర్ కట్ చేసిన ఫస్ట్ డే అనేది ఓపెనింగ్స్ రావాలి, ఒక మాస్ ఫైట్లో కట్ చేసిన ట్రైలర్ ఎక్కడ అనిపించలేదు. చూడండి, సాంగ్ కానీ, లాస్ట్ ఫైనల్గా కమల్ హాసన్ డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ రిలీజ్ ట్రైలర్ అనిపించింది. దట్ ఈజ్
కల్కి రిలీజ్ ట్రైలర్ అమేజింగ్ అనిపించింది, సూపర్ పెంటాస్టిక్. మనకు గతంలో సలార్ సినిమా చూసినప్పుడు రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పుడు మాస్ని అట్రాక్ట్స్ ఫస్ట్ డేనే ఎప్పుడు చూడాలరా ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ డేనే థియేటర్లో ఎప్పుడు ఉండాలి అనిపించింది. రిలీజ్ ట్రైలర్కు మాస్లో అంత ఇంపాక్ట్ వచ్చింది. కానీ ఇది కథ మీద నడిచే స్టోరీ అని పర్ఫెక్ట్గా చెప్పాడు నాగాశ్విన్. అయితే హ్యాట్స్ అప్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్ కానీ కొన్ని విజువల్ అయితే బ్రహ్మాండంగా అనిపించింది. శంకర్ను మించిపోయే రేంజ్లో అనిపించింది అలాంటి విజువల్. ఇంకా బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఏ రేంజ్లో ఉంటుందో ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. హ్యాట్స్ అప్ నాగాశ్విన్.